ప్రియులారా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు ఆదిమ సంఘములో ఉన్న అపోస్తులు పరిశుద్ధ ఆత్మ పొందిన తరువాత వారు దేవుని యొక్క పరిశుద్ధ జీవము గల నామాన్ని సువార్తను ప్రకటించటానికి ఇష్టపడ్డారు. వారు సువార్తను యెరూషలేములోను ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది పెద్దలు, శాస్త్రులు ప్రకటిస్తున్నటువంటి అపోస్తులను అడ్డుకున్నారు. అడ్డుకొని, మీరు ఈ నామమును ప్రకటించకూడదు, మీరు ప్రకటిస్తున్న నామము క్రొత్త నామము, మీరు సమాజములలో అల్లరిని రేపుతున్నారు, భేదములను పుట్టిస్తున్నారు. కావున మీరు ఈ యేసు నామమును ప్రకటన చేయకూడదని ఆటంకపరిచారు. ఆ సందర్భంలో అపోస్తులుడైన భక్త పేతురు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాడై వారి మధ్య నిలవబడి, మీరు మీ పితరులు ఏ నామమునైతే తృణీకరించారో, ఏ యేసునైతే మీరు సిలువ వేశారో, ఏ యేసునైతే మీరు ప్రకటన చెయ్యొద్దన్నారో, ఏ యేసునైతే మీరు కొట్టారో, ఏ యేసునైతే మీరు దేవుడు కాదన్నారో, ఆ యేసు మాకు ప్రకటించమని చెప్పాడు అని వారి మధ్య అపోస్తులుడైన భక్త పేతురు ప్రకటన చేస్తున్నాడు ధైర్యముగా. మీరందరూ తెలుసుకోవలసినది ఏమిటి అని ఇజ్రాయేలు ప్రజలను, అనగా యూదులందరి మధ్య పేతురు గారు ప్రకటన చేస్తున్నారు. మీరు ఏ యేసునైతే సిలువ వేశారో, దేవుడు ఆ యేసును మృతులలో నుండి లేపి ఆ నజరేయుడని యేసును మేము ప్రకటన చేస్తున్నాం. మీరు ఆ యేసును తృణీకరించారు, ఆ యేసును మీరు విభోదించారు. ఏ యేసైతే మీ దగ్గరికి వచ్చారో ఆ యేసును మీరు కాలరాశారు. అయితే మేము ఆ యేసును దేవుడిగా అంగీకరించి ఇప్పుడు మేము ఆ యేసును ప్రకటిస్తున్నాము. ఏ యేసునైతే మీరు తృణీకరించారో ఆ యేసే ప్రపంచానికి దిక్కు అని ప్రకటన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఏ యేసునైతే తృణీకరించారో, ఇతడు దేవుడు కాడు, ఇతడు దేవుని కుమారుడని తనంతట తాను గొప్ప చెప్పుకుంటున్నాడని మీరు విమర్శించారో, అధికారుల మధ్యకు ఈడ్చారో, ఆ యేసే మూలరాయని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తృణీకరించిన రాయి తలకు మూలరాయి అవుద్ది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, పేతురు వారికి చెప్తున్నారు, ఏ యేసునైతే మీరు తృణీకరించారో
ఆ యేసు నామములోనే మానవులకు రక్షణ దొరుకుతుంది. మరి ఏ నామమున రక్షణ కలగదు? మరి ఏ నామమున స్వస్థత కలగదు? మరి ఏ నామమున సమాధానము కలగదు? మరి ఏ నామమున శాంతి కలగదు? మరి ఏ నామమున పాప క్షమాపణ కలగదు? ఏ నామమున కలుగుతుందంటే ఒకే ఒక్క నామము, యేసు నామము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామమును వారు తృణీకరించారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 10-11 వచనాలలో మనం చూచినప్పుడు, ప్రియులరా, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొని ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యేసుక్రీస్తు మానవాకారము దాల్చి రక్తమాంసముల పాలువాడై మానవ ఆకారముగా ఈ లోకానికి వచ్చాడు. తన స్వజనుల దగ్గరికి వచ్చాడు, తన వారి దగ్గరికి వచ్చాడు. శరీరధారిగా అంటే శరీరానుసారంగా యేసు యూదా జాతిలో పుట్టాడు. ఆ యూదులు యేసయ్యను తృణీకరించారు. ఆ యూదులు యేసయ్యను అంగీకరించలేదు. ఆ యూదులు యేసయ్యను విభేదించారు. నువ్వెవరవో మాకు తెలియదన్నారు. అప్పుడు యేసయ్య యూదుల నుండి అన్యులైన మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మనం ఎవరమంటే ఒకప్పుడు అన్యులము, ఇప్పుడైతే యేసుక్రీస్తును బట్టి అబ్రహాము సంతానమని పిలువబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, లోకరక్షకుడైన ప్రభు, లోకమును సృజించినటువంటి ప్రభు లోకములోనికి వస్తే లోకమాయనను తెలుసుకోలేకపోయింది. చిన్న చూపు చూచారు, వెకిలి గేలింతలు చేశారు, ఆయనను తృణీకరించారు. కొన్నిసార్లు మనం దేనినైతే తృణీకరిస్తామో, మనం దేనినైతే చిన్నదిగా చూస్తామో, చివరికి మన జీవితంలో అదే దిక్కవుద్ది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, తృణీకరించినదే మూలకు తలరాయి అవుద్ది. నువ్వేదైతే తృణీకరిస్తావో, నువ్వు దేనినైతే చిన్న చూపు చూస్తావో, నువ్వు దేనినైతే విభేదిస్తావో, నీ జీవితానికి అదే దిక్కు అవుద్ది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్యను తృణీకరించారు లోకం. తృణీకరించిన ఆ వ్యక్తే మానవ జాతి అంతటికి దిక్కయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 118వ సంకీర్తన 22వ చరణములో, ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. పిల్లరా, ఏదైతే తృణీకరించామో అదే చివరికి మూలరాయి అయ్యింది. మీరు గమనించండి, ఈ దేశంలో ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నప్పుడు మొట్టమొదటి శంకుస్థాపన చేస్తాడు. శంకుస్థాపన చేసి ఈశాన్య మూలలో గాత తవ్వుతాడు. ఈశాన్య మూలలో గాత తవ్వి మూలరాయి రాళ్ళను కడిగి ఆ గాతలో పేరిస్తాడు. దాని మీద సిమెంట్ వేస్తాడు. అదేంటో తెలుసా? మూలరాయి. వాడి నమ్మినా నమ్మకపోయినా, వాడు యేసు దగ్గరికి వచ్చినా యేసు దగ్గరికి రాకపోయినా, వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మూలరాయిని వేస్తూ ఉన్నాడు. వాడికి తెలిసిన పద్ధతిలో వాడు వేసుకుంటూ ఉన్నాడు. చివరికి ఆ మూలరాయి లేకపోతే ఆ ఇల్లు కట్టడానికి వాడికి దిక్కే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కీర్తనకారుడు అంటాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. మనిషి జీవితానికి మూలరాయి దేవుడే. నీ జీవితం అనే గుడారానికి మూలరాయి ప్రభువే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, చాలామంది యేసయ్య అంటే తృణీకర స్వభావముతో చూచిన వారు ఉన్నారు. ఒక ఆయన ప్రభు నమ్ముకున్నాడు. కష్టాలు వచ్చాయని, ఎంతకీ జరగట్లేదని మరలా ఆ వ్యక్తి విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? విగ్రహారాధనకి అయిపోయాడు. మరలా విగ్రహారాధన మొదలుపెట్టాడు. కొన్ని దినాలు బాగున్నాయి. వాళ్ళంతా ఉన్న మాట్లాడి తెలుసా, చూసావా, యేసయ్యను విడిచిపెట్టేశాం, ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నాం అని సంతోషిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు అయ్యింది, కొన్ని రోజులు నిండాయి. అయితే వారి జీవితంలో ఏదో తెలియని చీకటి ఆవరించింది. వారు ఎక్కడికి వెళ్ళినా వారి జీవితానికి మనశ్శాంతి లేకుండా పోయింది. చాలా ప్రదేశాలు తిరిగారు, చాలా మట్టుకు వారు చేశారు, కానీ వాటి వలన ఏమీ జరగట్లా. వారి గుండెలు బాదుకుంటూ ఉన్నారు, అంతు పట్టట్లా. సుఖమైన నిద్ర లేదు. తిండి సంపూర్ణంగా ఉన్నప్పటికీ తినలేకపోతున్నారు. ఏదో దుఃఖము, ఏదో బాధ. చివరికి వారి దేనినైతే విడిచిపెట్టారో, ఏ సహవాసాన్ని విడిచిపెట్టారో, చివరికి ఆ సహవాసం దగ్గరికి మరలా వచ్చారట. వస్తే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో ఆయన ప్రవచించటం మొదలెట్టాడు. ఇదిగో, మీరు నన్ను విడిచిపెట్టి, నన్ను దూరం పెట్టి మరలా మీరు పాత దగ్గరికి వెళ్ళారు. ఇదిగో, నన్ను మీరు బాధ పెట్టారు. అయితే మీరు పశ్చాత్తాపడండి, ఒప్పుకొనండి. మీరు చేసే పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టి, నేను మిమ్మల్ని కనికరిస్తాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు నా బిడ్డలు అని దైవజనుడు ప్రార్థనలో ప్రవచిస్తూ ఉన్నాడు. మీరు గగ్గోలు పెడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యా, మేము మిమ్మల్ని తృణీకరించామయ్యా, బాధలు వస్తున్నాయని మిమ్మల్ని విబోధించి, మిమ్మల్ని చులకనగా ఎంచి మరలా మా పాత దీనికి వెళ్ళిపోయామయ్యా. ఇంతగా బ్రతుకులు చిందరవందరగా అవుతాయని మేము అనుకోలేదయ్యా, మమ్మల్ని క్షమించని వారు పశ్చాత్తాపపడుతున్నారు. ఆ ప్రార్థనలో ఏదో తెలియని కాంతి వారి మీదకి వచ్చింది. వారి మీదకి వచ్చినప్పుడు వారు తెలియని ఆనందాన్ని, తెలియని అనుభూతిని వారు అనుభవించారు. పాస్టర్ గారు మరికొద్ది నిమిషాలు ప్రార్థన చేసి విడిచిపెట్టారు. అమ్మా, అయ్యా, ఇప్పుడు ఎలాగుంది? అయ్యా, మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాం, బాధలు ఎక్కువైపోతున్నాయని యేసయ్యను విడిచిపెట్టి విగ్రహారాధనకు వెళ్ళిపోయాం. అయ్యా, మా తప్పు మాకు తెలిసింది అని పశ్చాత్తాపడ్డారు. ఎందుకో తెలుసా, నీవు యేసయ్యను తృణీకరిస్తే చివరికి ఆయనే మనకు దిక్కవుతాడు. తృణీకరించినటువంటి రాయి మూలకు తలరాయి అవుద్ది. గమనించండి, ఈయనను సిలువ వేయము అన్నారు, ఈయనను కొట్టమని చెప్పారు, ఈయన దెయ్యములకు అధిపతి అన్నారు, ఇతడు గొప్ప బోధ బోధిస్తున్నాడు అన్నారు, సిలువకు అప్పగించారు. అయితే ఆ సిలువలో కూడా
యేసయ్య వారిని తృణీకరించలేదు. వారు యేసయ్యను తృణీకరించారు కానీ యేసయ్య వారిని తృణీకరించలేదు. ఏమంటున్నాడు? తండ్రి, వీరేము చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించము. కొన్నిసార్లు మనము యేసయ్యను చులకనగా చేసి మాట్లాడతాం. యేసయ్యను పాత దేవుడని పాత రోత మాటలు ఆటలాడుతాం. అయితే నీకు దిక్కు ఎవరు అవనప్పుడు, నువ్వు ఏకాకిగా ఉన్నప్పుడు, నెత్తి మీదకి నీ కళ్ళు వెళ్ళినప్పుడో పడిపోతావే, అప్పుడు ఆయన విలువేంటో మనకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు, నీ కొరకు నేను మరణిస్తాను, నీ కొరకు నేను ప్రాణం పెడతాను అన్నాడు. అదే పేతురు యేసయ్యని ఎరగనని ముమ్మారు బుంకాడు. అంటే ఆయన ఏం చేశాడు? యేసయ్యను నేను నీవాడిన అని చెప్పి యేసయ్యను తృణీకరించాడు. కొన్నిసార్లు మన మాటల చేత యేసయ్యను తృణీకరిస్తాం. కొన్నిసార్లు మన చేష్టల చేత యేసయ్యను తృణీకరిస్తాం. కొన్నిసార్లు మన వ్యర్థమైన తలంపుల చేత యేసయ్యను తృణీకరిస్తాం. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము అనుకుంటాము కానీ యేసయ్యను తృణీకరిస్తాం. యేసయ్యను దూరం పెట్టి మనం యేసయ్యలో ఉన్నట్లుగా ప్రవర్తిస్తాం. మనకు తెలుసు యేసయ్య మనలో లేడని, మనం దూరం పెట్టామని మనకు తెలుసు. కానీ ప్రజలను నమ్మించటానికి నేను ఆ యేసువాడనే అన్నట్లుగా బ్రతుకుతాం. అది ఆ బ్రతుకు యేసయ్యను తృణీకరించే బ్రతుకు. ఆ బ్రతుకులు యేసయ్య ఉండడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మనము ఒకప్పుడు యేసయ్యను తృణీకరించాం. ఇప్పుడు మనకు ఆ యేసయ్యే దిక్కయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తే. ఇంటికి మూలరాయి ఆయనే, నీ జీవితానికి మూలరాయి ఆయనే. కాబట్టి ఆయన లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. ఆయన ఉంటే నీకన్నీ జరుగుతాయి. కాబట్టి మనిషి యేసయ్యను తృణీకరించాడో మనిషి మరణానికి లోనయ్యాడు. మరణము నుండి నన్ను తప్పించగలవాడు ఎవడు అని మనిషి కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ మరణ నియమము నుండి యేసయ్య తప్పించటానికి ఇష్టపడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక మీరు చదివితే అక్కడ ఒకని మరణము, ఒక వ్యక్తి ద్వారా మరణం వచ్చింది, ఒక వ్యక్తి ద్వారా జీవమును కలుగు చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మీరు చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ప్రియులారా. 6వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్ష విధి కలిగినట్లు ఆదానము కలుగులేదు. యాలయనగా తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చిదిద్దుబడుటకు కారణమాయను. చూడండి, ఒక మనుషుని ద్వారా పాపము వచ్చింది, ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది.
ఒక మనుషుని ద్వారా శ్రమ వచ్చింది, ఒక మనుషుని ద్వారా చీకటి వచ్చింది, ఒక మనుషుని ద్వారా కష్టాలు వచ్చాయి, ఒక మనుషుని ద్వారా రోగాలు వచ్చాయి, ఒక మనుషుని ద్వారా కరువు వచ్చింది, ఒక మనుషుని ద్వారా కాటకాలు వచ్చాయి. ఆ మనుషుడే ఆదాము. ఆదాము వలన మానవ జాతి అంతటికి మరణం వచ్చింది. అయితే ఆ మరణము నుండి తప్పించబడుటకు మానవుడికి ఏ విధముగా చూచినా దారులు కనబడలా. అప్పుడు దేవుడే తన ప్రియమైన కుమారుడును ఈ లోకమునకు పంపించి మానవులను రక్షించటానికి, మరణము నుండి విడిపించటానికి ఆయన పుణ్యకార్యము ద్వారా మానవులందరికీ విడుదల కలిగింది. 5వ అధ్యాయము 18వ వచనములో చూస్తే మీరు ఆ ఆ ఆ ఆ ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ప్రియులారా, ఆ నీతిమంతుడైన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవము కలిగింది. కాబట్టి ఏ మనుషుడైతే యేసయ్యను తృణీకరించాడో, ఏ మనుషుడైతే యేసయ్య కృపను కాదనుకున్నాడో, ఏ మనుషుడైతే యేసయ్యను చిన్న చూపు చూచాడో, ఆ మనుషునికి ఆయనే దిక్కయ్యాడు. నరకమునకు వెళ్ళిపోతున్న మనిషిని రక్షించుటకు ఆయన మరణించవలసి వచ్చింది. ఆ నీతిమంతుని మరణము ద్వారా మనందరికీ కూడా జీవప్రాప్తి కలిగింది. కాబట్టి తృణీకరించిన ఆ రాయి మనందరికీ ఏమైంది? మూలరాయి అయింది. యేసయ్య లేకపోతే నీకు నాకు విలువ లేదు. యేసయ్య లేకపోతే నిత్య జీవము నీకు నాకు దొరకదు. కాబట్టి యేసే మనందరికీ, సర్వలోక మానవులందరికీ మూలరాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు అన్నదమ్ములందరూ తమ్ముణ్ణి విభేదించారు, తండ్రితో పాటు విభేదించారు. ఆ అబ్బాయి ఒక కల కన్నాడు. ఏంటి ఆ కల అంటే, వెన్నులు ఒక వెన్ను దగ్గరికి వచ్చి ఆ వెన్నులన్నీ కూడా వంగినాయట. ఈ కళ ఆ అబ్బాయి తండ్రికి చెప్పాడు. తండ్రి అన్నాడు, మేము నీకు మొక్కుతామా, తప్పు కదా అని కొడుకుని మందలించాడు. ఒకసారి నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు ఒక నక్షత్రానికి సాగిలు పడ్డాయి. అప్పుడు చెప్పినప్పుడు కూడా వారు దెబ్బలాడారు, మందలించారు. నీ వయసు ఎంత, నీవెంత, తృణీకరించారు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. పిల్లరా, తల్లి అయితే చనిపోయింది, కానీ తన కాసిన కళ, తను చూచిన దర్శనము తన జీవితంలో అక్షరాలా జరిగాయి. పిల్లరా, ఏ అన్నదమ్ములైతే చిన్న చూపు చూచారో, ఏ తండ్రి అయితే మందలించాడో, ఏ తండ్రి ఆకలితో ఉన్నాడో, ఏ అన్నదమ్ములైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపును అన్నదమ్ములు తృణీకరించారు. యాకోబు కూడా మందలించాడు. మీరు గమనిస్తే యోసేపును తృణీకరించారు అన్నదమ్ములు. అయితే చివరికి యోసేఫే వాళ్ళకి మూలరాయి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు వాళ్ళందరికీ ఆహారము తెచ్చి ఆకలి తీర్చాడు. ఇదిగో మీరు నా అన్నదమ్ములు అన్నాడు. ఒక రూములోకి వెళ్ళి యోసేపు ఏడ్చాడు.
యాకోబు వచ్చి మీ తండ్రిని తీసుకురా అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ తండ్రిని తీసుకొచ్చారు. యాకోబు ఏం చేశాడు తెలుసా? యోసేపుకు నమస్కారం చేశాడు. పిల్లరా, యోసేపు తండ్రికి నమస్కారం చేసి తన రూముకు తీసుకెళ్ళాడు. గమనించండి, తృణీకరించినటువంటి యోసేపు వాళ్ళకి ఏమయ్యాడు? మూలరాయి అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మీ కుటుంబీకులు మిమ్మల్ని తృణీకరించవచ్చు. కొన్నిసార్లు మీ బంధువులు మిమ్మల్ని తృణీకరించవచ్చు. కొన్నిసార్లు మీ అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూడొచ్చు. కొన్నిసార్లు మీ పిల్లలు మిమ్మల్ని చిన్నచూపు చూడొచ్చు. కొన్నిసార్లు మీ భర్తలు మిమ్మల్ని చిన్నచూపు చూడొచ్చు. కానీ మిమ్మల్ని చిన్నచూపు చూచేవాడు యేసయ్య కాడు. ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఇప్పుడు యోసేపు తన అన్నదమ్ములందరికీ మూలరాయి అయిపోయాడు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే 11వ అధ్యాయములో ఒక మంచి కథ ఉంటుంది. పిల్లరా, అతడి పేరు యెఫ్తా. అతని తండ్రి అనేక మంది పిల్లల్ని కన్నాడు. ఈ యెఫ్తా వేశ్యకు పుట్టినటువంటి కొడుకు. అయితే తండ్రికి ఇంకొక తల్లికి పుట్టిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రే, నువ్వు వేశ్యకు పుట్టావు, నీకు మాకు పాలు పంపులు లేవన్నాడు. నువ్వు చూస్తే వేశ్య కొడుకువు, మేము చూస్తే మంచి తల్లి కడుపులో వచ్చాం. నీకు మాకు చాలా తేడా ఉంది. నీకు మాకు పాలు పంపులు లేవు, మేము మీకు వాటా ఇవ్వము అని యెఫ్తాను ఇంటి నుంచి వెళ్ళగొట్టి, ఊరి నుంచి వెళ్ళగొట్టి బయటికి పెట్టేశారు. అన్నదమ్ములు హేళన చేశారని, తృణీకరించారని బాధపడి ఊరి నుంచి బయటకు వచ్చి టోబు దేశం అనే ప్రాంతానికి కాపురం వెళ్ళిపోయి ఉండిపోయాడు. యెఫ్తాకు ఒక కూతురు ఉంది. అల్లరి జనమైనా కూడా పరిశుద్ధంగా యెఫ్తా బ్రతుకుతున్నాడు. వారు ఏమన్నారు? ఇతడు ఎవరి కుమారుడు? వేశ్య కుమారుడు. తన తల్లి వేశ్య అవ్వచ్చుగాక, జరగకో జరిక్కో ఆమె భర్తను చేసుకుని అతని ద్వారా ఒక కుమారుని కన్నది. అయితే ఆ మిగతా పిల్లలు ఆమెకు పుట్టినటువంటి కొడుకుని ఏమంటున్నారంటే, వేశ్యకు పుట్టావు నువ్వు, మాతో నీకు వాటా కుదరదన్నారు. తృణీకరించారు, హేళన చేశారు, అవమానపరిచారు, సమాజంలో గేలి చేశారు. అందరికీ చెప్పారు, ఇదిగో ఇతగాడు వేశ్యకు పుట్టాడు, వాడి తండ్రి మా తండ్రి అవ్వచ్చు కానీ వాళ్ళ అమ్మ ఒక వేశ్య అన్నారు. అయితే వాడు తలదించుకొని బాధపడి ఊరు కాని ఊరు తెలియని ప్రజల దగ్గర కాపురం ఉన్నాడు. వారు అల్లరి ప్రజలు. కానీ తను నమ్మిన దేవుని విడిచిపెట్టలేదు, తను నమ్మిన దైవ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, తను ఆరాధించిన దేవుని విడిచిపెట్టలేదు. అది రానే వచ్చింది. ఇప్పుడు ఆ దేశం మీదకి మిద్యానీలు, అమ్మోనీలు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఏ తమ్ముడినైతే వేశ్యకు పుట్టానన్నారో, ఇప్పుడు ఈ అన్నదమ్ములు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? వెలివేసిన, తృణీకరించిన, నిందించిన, బాధ పెట్టిన, ఊరి నుంచి వెళ్ళగొట్టిన ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు పాదాలు పట్టుకున్నారు. తమ్ముడా, ఒకప్పుడు ఏమన్నారు తెలుసా? రే, నువ్వు వేశ్యకు పుట్టావు. ఇప్పుడేమంటున్నారు తెలుసా? రే తమ్ముడా, మనం రక్త సంబంధులమురా, ఒక తండ్రికి పుట్టినోళ్ళమురా అని అంటూ చేతులు కాలు పట్టుకొని శత్రువులు మన దేశం మీదకి యుద్ధానికి వచ్చారా, నువ్వు యుద్ధము చేయకపోతే మన దేశము శత్రువుల చేతిలో బలైపోతురా అని బ్రతిమాలుతున్నారా. హల్లెలూయా. అయ్యగారులు ఎవరి దగ్గరికి వచ్చారు? వేశ్య కుమారుడి దగ్గరికి వచ్చారు. ఏమండి,
బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనులను దేవుడు లేపుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందము గలవారిని సిగ్గుపరచుటకు అందహీనమైన వారిని ఏర్పాటు చేసుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాలు చేతులు పట్టుకొని నువ్వు మా దేవుడువు కావు, మా తమ్ముడువు కావు, నీవే మా దిక్కు, అదే ముందు ఆ మాటలుంటే ఎంత బాగున్నావు. తృణీకరించింది ఏమైంది? మూలకు తలరాయి అయింది. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా అంటాడు, అన్నలారా నన్ను అంతగా బ్రతిమాలడా, మీరు ఎంతైనా నా అన్నదమ్ములయ్యా, మీరు నా చేతులు పట్టుకో అవసరం లేదు, నా కాలు పట్టుకుని అవసరం లేదు, నేను యుద్ధానికి వస్తాను, వెళతానన్నాడు. పిల్లలు యెఫ్తా ప్రార్థన చేశాడో, యుద్ధానికి వెళ్ళాడు. యెఫ్తాకు దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా. చూసారా, అన్నదమ్ములు తృణీకరించారు, చివరికి అన్నదమ్ములకి ఎవరు దిక్కయ్యారు? యెఫ్తా దిక్కయ్యారు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో అటువంటి ప్రయాణములు వెళ్ళవచ్చు, అటువంటి పరిస్థితులు మనకు దాపరించవచ్చు. నువ్వు బాధపడమాక, నువ్వు దిగులు పడమాక, నువ్వు ఏడవమాక. దేవుడు వారి దగ్గర నీ తల ఎచ్చేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. సంతోషం మీద చప్పట్లు కొడతారా? వారి దగ్గర ఏమవుద్ది? నీ తల ఎత్తుతావు. కాబట్టి ఆయన మనకు మూలరాయి, మనకు దిక్కు యేసుక్రీస్తే. కాబట్టి మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి మూలరాయి యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ఆయనను మనము పెట్టుకొని మనం బ్రతుకుదాం. అందుకే అంటాడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, శాశ్వత రాజ్యము ఆయనదే, ఆ రాయి సమస్తమైనటువంటి విగ్రహమును పగలగొట్టి ఆ రాయి మూలరాయి అయ్యింది. హల్లెలూయా. చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి మరి విగ్రహమును, తలను, బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, రాగిని, ఇనుమును, మట్టిని, పాదములను సమస్తమును ఒక రాయి వచ్చి తుత్తునీలుగా చేసింది. ఆ రాయే యేసుక్రీస్తు. ఆ రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యానికి అంతమో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజ్యములన్నిటికీ మహారాజు ఆయనే. కాబట్టి ప్రియులారా, ఆయనే మనకు మూలరాయి. ఆ మూలరాయి యేసుక్రీస్తే. ఎల్లప్పుడూ కూడా మన జీవితానికి ఆయనే మూలముగా ఉంచుకొని బ్రతుకుదాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.